హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఈరోజు పత్రికలో వెలువడిన ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ అలాగే ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలకు సంబంధించింది. గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడి. 1:100 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక. ప్రధాన పరీక్షకు 92,250 మందికి అవకాశం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించింది. వచ్చే జూలై 28న జరిగే ప్రధాన పరీక్ష రాసేందుకు 92,250 మందికి అవకాశాన్ని అయితే కల్పించింది. ఒక్కొక్క పోస్టుకు 100 మంది చొప్పున ఎంపిక అయితే చేసింది. ప్రిలిమ్స్లో పలువురు అభ్యర్థులకు మార్కులు సమానంగా అయితే వచ్చాయి. దీనివల్ల ప్రధాన పరీక్ష రాసేవారి సంఖ్య అయితే పెరిగింది. దీంతో ప్రధాన పరీక్ష ప్రిలిమ్స్ నుంచి 1:50లో కాకుండా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని నిరుద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ అయితే చేశాయి. నోటిఫికేషన్ జారీ చేసిన అనంతరం సన్నద్ధతకు సమయం తక్కువగా ఉన్నందున అన్ని సబ్జెక్టులో ప్రిపేర్ అయ్యేందుకు వీలు కాలేదు. ముఖ్యంగా భారత సమాజం కింద ఇచ్చిన సిలబస్ కఠినంగా ఉంది. పాఠ్యపుస్తకాలు అందుబాటులో లేవు. సుదీర్ఘకాలం అనంతరం గ్రూప్ 2 నోటిఫికేషన్ వెలువడినందున ప్రధాన పరీక్ష రాసేందుకు ఎక్కువ మందికి అర్హత కల్పించాలని, లేదంటే ఆందోళన చేస్తామని నిరుద్యోగ సంఘాలు అయితే హెచ్చరించాయి. ఎన్నికల కాలం కావడంతో వారి డిమాండ్లను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ప్రిలిమ్స్ ఫలితాల విడుదలకు చర్యలు తీసుకోవాలని పలువురు నిరుద్యోగులు బుధవారం ఉదయం ఎన్నికల కమిషన్ అధికారులను విజ్ఞప్తి చేశారు. ఆ వెంటనే ఫలితాలు విడుదల కావడం గమనార్హం. మరోవైపు గ్రూప్ 1 ప్రధాన పరీక్షకు కూడా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని పలువురు ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఏపీడీఎస్సీ టెట్కి సంబంధించింది. బీఈడీ అభ్యర్థుల అకౌంట్కు టెట్ ఫీజు. ఫిబ్రవరిలో నిర్వహించిన టెట్ 2024 డిఎస్సి కోసం ఫీజు చెల్లించే అనర్హులైన అభ్యర్థులకు వారి ఫీజును తిరిగి ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ అయితే తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు బీఈడీ చేసిన అభ్యర్థులు టెట్ పేపర్ 1కు డిఎస్సిలో ఎడ్జిటీలకు అనర్హులు కావడంతో బీఈడీ అభ్యర్థులు ఈ పరీక్షలకు చెల్లించిన ఫీజును వారి ఆధార్ నెంబర్తో లింక్ అయిన బ్యాంక్ ఖాతాలో వేస్తున్నట్లు చెప్పారు. ఈ విభాగంలో టెట్ డిఎస్సి 50,206 మందికి ఫీజు మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు 44,690 మందికి డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ డీబీటీ విధానంలో జమ చేశామన్నారు. కొంతమంది అభ్యర్థులు ఆధార్ నెంబర్ వారి బ్యాంక్ ఖాతాకు లింకు చేసుకోకపోవడంతో వారి ఫీజు జమ కావడం లేదని, ఇలాంటి వారు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి వారి ఆధార్ కార్డుకు లింకు చేసిన బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వాలని సూచించారు. కొంతమంది అభ్యర్థులు ఫీజు చెల్లించిన వారికి ఐడి జనరేట్ కాలేదని, వీరికి కూడా ఫీజు తిరిగి ఇచ్చేందుకు అభ్యర్థుల ఖాతాకు సరిగా జమ అవుతున్నాయో లేదో పరిశీలించేందుకు అభ్యర్థులకు 7.50 చెల్లించామని, అన్ని సక్రమంగా ఉన్న వారికి అకౌంట్కు మిగిలిన ఫీజు మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేస్తున్నట్లు తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇంటర్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్కి సంబంధించింది. ఫలితాల విడుదలకు అనుమతి ఇవ్వండి. ఈసీని కోరిన ఇంటర్ విద్యామండలి. ఇంటర్ ఫలితాల విడుదలకు ఎన్నికల కమిషన్ అనుమతి కోసం ఇంటర్మీడియట్ విద్యామండలి లేఖ అయితే రాసింది. ఈ నెల 12న ఫలితాలు విడుదల చేస్తామని అందులో పేర్కొంది. ఇందుకు ఈసీ నుంచి గురువారం అనుమతి వస్తే శుక్రవారం విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 9,99,698 మంది పరీక్షకు, వీరిలో 75 మందికి పై మాల్ ప్రాక్టీస్ కింద కేసులు అయితే నమోదయ్యాయి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కేజీబీవీలో ఇంటర్ అడ్మిషన్స్కి సంబంధించింది. కేజీబీవీలో ఇంటర్ ప్రవేశాలకు గడువు పొడిగింపు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 352 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో కేజీబీవీలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తు స్వీకరణ ఈ నెల 20 వరకు గడువు పెంచుతున్నట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రధాన సంచాలకులు ఎస్పీడి శ్రీనివాసరావు అయితే తెలిపారు. ఇప్పటి వరకు 11వ తరగతిలో ప్రవేశాలకు 29,621 దరఖాస్తులు, 6వ తరగతికి 45,621 దరఖాస్తులు వచ్చినట్లు బుధవారం ఒక ప్రకటనలో అయితే వెల్లడించారు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారానే స్వీకరిస్తున్నాం. ఆసక్తి గల అభ్యర్థులు apkgbb.apcfss.in అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు ఇక్కడ డిస్ప్లే చేసిన నెంబర్లో సంప్రదించాలని ఆయన అయితే సూచించడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఏపీ మోడల్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్కి సంబంధించింది. ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లు విడుదల. వచ్చే విద్యా సంవత్సరం 2024-25కు గాను
రాష్ట్రంలో ఉన్న 164 ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించి ఏప్రిల్ 21న అర్హత పరీక్ష నిర్వహిస్తున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. ఈ పరీక్షకు అన్ని మండలాల్లోని ఆదర్శ పాఠశాలలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందని అయితే తెలపడం జరిగింది. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్లను csc.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా లేదా apms.apcfss.in అనే వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని అయితే కోరడం జరిగింది. ప్రవేశ పరీక్ష 5వ తరగతి స్థాయిలో అయితే ఉంటుందని, తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాల్లో రాయవచ్చని సురేష్ కుమార్ అయితే తెలపడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్కి సంబంధించిన టెట్ ఎగ్జామినేషన్ అప్లికేషన్కి సంబంధించింది. టీఎస్ టెట్ అప్లికేషన్ తేదీ పొడిగింపు. కారణాలు ఏమైనప్పటికీ టీఎస్ టెట్ 2024కు దరఖాస్తు చేయలేకపోయిన వారికి తెలంగాణ విద్యాశాఖ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. టెట్ అప్లికేషన్ దరఖాస్తు సమర్పణ గడువు ఏప్రిల్ 20 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 11 నుంచి 20 వరకు అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సర్క్యులర్ అయితే జారీ చేశారు. కాగా మార్చి 22న ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం నేటితో ఏప్రిల్ 10 అప్లికేషన్లకు గడువు ముగియాల్సి ఉంది. మార్చి 27న మొదలైన అప్లికేషన్లను బుధవారంతో ముగియాల్సి ఉంది. చివరి రోజున అప్లికేషన్లు కూడా ఎక్కువగా రావచ్చని అంచనాలు అయితే వేశారు. అభ్యర్థి తాకిడి ఎక్కువగా ఉండొచ్చని భావించారు. అయితే గడువు పొడిగిస్తున్నట్టు తెలంగాణ విద్యాశాఖ ప్రకటించడంతో ఇప్పటికే ఆలస్యమైన అభ్యర్థులు ఊపిరైతే పీల్చుకున్నారు. అభ్యర్థులు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా షెడ్యూల్ ప్రకారం మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్షలు అయితే నిర్వహించనున్నారు. ఫలితాలను జూన్ 12న అయితే వెల్లడించనున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సికి సంబంధించిన సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్కి సంబంధించింది. 3712 పోస్టుల భర్తీకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ విడుదల. కేంద్ర ప్రభుత్వ నియామక సంస్థ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2024కు నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. దీని ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 3712 పోస్టుల భర్తీకి అయితే ప్రక్రియ చేపట్టనుంది. వీటి యొక్క మొత్తం పోస్టుల సంఖ్య చూసుకున్నట్లయితే 3712. పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ. వీటి యొక్క అర్హతలు చూసుకున్నట్లయితే 10+2 ఇంటర్మీడియట్ తత్సమాన ఉత్తీర్ణత అయితే ఉండాలి. 1/8/2024 నాటికి ఇంటర్ ఉత్తీర్ణులయ్యే అభ్యర్థులు కూడా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ పోస్టులకు మాత్రం ఇంటర్లో సైన్స్ గ్రూప్లో మ్యాథమెటిక్స్ అయితే ఒక సబ్జెక్టుగా అయితే చదివి ఉండాలి. వీటి యొక్క వయోపరిమితి చూసుకున్నట్లయితే 1/8/2024 నాటికి 18 నుంచి 27 ఏళ్ళ మధ్య అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ళు గరిష్ట వయోపరిమితి సడలింపు అయితే ఉంటుంది. వీటి యొక్క వేతనం శాలరీ చూసుకున్నట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కు 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఈఓ పోస్టుకు 29,200 నుంచి 92,300 వరకు ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ పోస్టులకు 25,500 నుంచి 81,100 వరకు వేతన శ్రేణి అయితే లభిస్తుంది. వీటి యొక్క ఎంపిక విధానం చూసుకున్నట్లయితే టైర్ 1, టైర్ 2 పరీక్షల ద్వారా ఎంపిక ప్రక్రియ అయితే నిర్వహిస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. వీటి యొక్క ఆన్లైన్కు దరఖాస్తు చివరి తేదీ చూసుకున్నట్లయితే 7/5/2024. అప్లికేషన్ కరెక్షన్స్కి చూసుకున్నట్లయితే 10/5/2024 నుంచి 11/5/2024 వరకు ఉంటుంది. వీటి యొక్క టైర్ 1 ఎగ్జామినేషన్ డేట్స్ చూసుకున్నట్లయితే జూలై 1 నుంచి 12 తేదీల్లో అయితే ఉంటుంది. టైర్ 2 పరీక్షలు చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత టైర్ 2 ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. వీటి యొక్క అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నట్లయితే ssc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో అయితే అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే భారతదేశానికి చెందిన జగ్జిత్ పవాడియా 2025-2030 కాలానికి ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ INCBకి తిరిగి ఎన్నికయ్యారు. యుఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ECOSOC 9 ఏప్రిల్ 2024న ఎన్నికలను నిర్వహించింది. పవాడియా 2015 నుండి ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డులో మెంబర్గా అయితే ఉన్నారు.
ఆమె 2021-22కి బోర్డు అధ్యక్షురాలిగా అయితే పనిచేశారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే మనోజ్ పాండా 8 ఏప్రిల్ 2024న 16వ ఫైనాన్స్ కమిషన్ పూర్తికాల సభ్యునిగా అయితే నియమితులయ్యారు. అతను ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ మాజీ డైరెక్టర్, 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా అయితే అరవింద్ పనగారి అయితే ఉన్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే హురున్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2024 ప్రకారం భారతదేశం ప్రపంచవ్యాప్తంగా యూనికార్న్లకు 3వ అతిపెద్ద కేంద్రంగా అయితే ఉంది. భారతదేశం 2023లో 67 యూనికార్న్లను కలిగి ఉంది. ఇది 2022లో 68 స్టార్టప్ల కంటే తక్కువ. 703 యూనికార్న్లతో యుఎస్ జాబితాలో అగ్రస్థానంలో అయితే ఉంది. చైనా 340, మన భారతదేశం 67 స్థానంలో ఉంది. యూకే 53 మరియు జర్మనీ 36 తర్వాత స్థానాల్లో అయితే ఉన్నాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే భారతదేశం యొక్క చంద్రయాన్-3 మిషన్ బృందానికి అంతరిక్ష పరిశోధన కోసం ప్రతిష్టాత్మక 2024 జాన్ ఎల్ జాక్ సిగ్వర్డ్ జూనియర్ అవార్డు అయితే లభించింది. కొలరాడోలో వార్షిక అంతరిక్ష సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఇస్రో తరపున హ్యూస్టన్లోని భారత కాన్సుల్ జనరల్ DC మంజునాథ్ ఈ అవార్డును అయితే స్వీకరించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.